మీ అందరికీ శుభోదయం. నా పేరు డాక్టర్ అబ్బాస్. ఈరోజు మనము మ్యారేజ్, ఫ్యామిలీ, కిన్షిప్ అనే దాంట్లో ఈరోజు మనము పాఠాన్ని తెలుసుకుంటున్నాము. దాంట్లో మనము ఫ్యామిలీ అంటే ఏంటి, మ్యారేజ్ అంటే ఏంటి, ఆ తర్వాత కుటుంబం అంటే ఏంటి, కుటుంబం యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఆ తర్వాత దాని యొక్క విధులు ఏంటి, కుటుంబం అనేది యూనివర్సల్గా ఎట్లా ఉంది, అది యూనివర్సల్ క్యారెక్టరిస్టిక్గా ఎట్లా ఎదిగింది కుటుంబం అనేది. ఈరోజు మనము మారుతున్న నగరీకరణ, పట్టణీకరణ, ప్రపంచీకరణ నేపథ్యంలో మన కుటుంబం అనేది ఎలా మారుతుందో అనేది కూడా ఈరోజు మనం చర్చించుకోవాలి. అది ప్రపంచవ్యాప్తంగా మన భారతీయ కుటుంబం అనేది చాలా ప్రసిద్ధిగాంచింది. ఇండియన్ ఫ్యామిలీ, ఇండియన్ వాల్యూస్ ఆర్ వెరీ అక్రాస్ ది గ్లోబ్, ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ అనేది. ప్రపంచవ్యాప్తంగా కూడా కుటుంబం అంటే భారతదేశం అనే స్థాయిలో మన కుటుంబ విలువలు ఉంటాయనేది ప్రపంచానికి తెలిసిన విషయం. ఎందుకంటే వెస్టర్న్ కంట్రీస్లలో ఎట్లా ఉంటుంది అంటే ఫ్యామిలీస్ అన్ని సింగిల్ ఫ్యామిలీస్, సింగిల్ పేరెంట్ ఫ్యామిలీస్, సింగిల్ మదరు, సింగిల్ ఫాదరు అట్లా ఉంటారు. అంటే మొత్తంగా ప్రపంచీకరణ నేపథ్యంలో, పట్టణీకరణ నేపథ్యంలో, పారిశ్రామికరణ నేపథ్యంలో, నగరీకరణ నేపథ్యంలో, ప్రపంచీకరణ నేపథ్యంలో ఏ విధంగా మనకు కుటుంబాలు మారుతున్నాయనేది మనం అర్థం చేసుకోవాలి. అది ఏ రకంగా మారి కొత్త నూతన కుటుంబాలు ఏ రకంగా ఏర్పడుతున్నాయి అనేది కూడా తెలుసుకోవడం అనేది మనం యొక్క ఈ యూనిట్ లో తెలుసుకున్నటువంటి ప్రధాన ఉద్దేశం. ఇంకొకటి ఏం తెలుసుకుంటామంటే యూనిట్ లో కుటుంబ రకాలు, అంటే అది ఎన్ని రకాలుగా ఉంటుంది. మనకు జాయింట్ ఫ్యామిలీ కానివ్వండి, లేకపోతే ఇండివిజువల్ మనకు స్మాల్ ఫ్యామిలీ కానివ్వండి, లేకపోతే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కానివ్వండి, లేకపోతే అడాప్టెడ్ ఫ్యామిలీ కానివ్వండి, లేకపోతే సరగసీ ఫ్యామిలీ కానివ్వండి, లేకపోతే ఇట్లా రకరకాల ఫ్యామిలీస్, సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ కానివ్వండి, ఇట్లా మనకు కుటుంబాలలో ఉన్న రకాలను కూడా మనం ఈ యొక్క పాఠంలో తెలుసుకుంటాం. అదేవిధంగా శాస్త్రీయ దృక్పథంతో కుటుంబాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏ సోషియాలజిస్ట్ ఏ రకంగా కుటుంబాన్ని నిర్వచించాడు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. రెండవది ఏంటి అంటే ఇదే పాఠంలో మనం ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటుంది కుటుంబం అనేది, నేటి కుటుంబం ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటుంది అనేది కూడా, సవాళ్ళను ఎదుర్కొంటుంది అనేది కూడా మనం చూడాలి. ఎందుకు సవాళ్ళను ఎదుర్కొంటుందంటే మనందరికీ తెలిసి మన తాతల ముత్తాతల కాలంలో ఒక ఊర్లో ఉంటే ఆ ఊర్లోనే పుట్టి పెరిగి చచ్చిపోయేవారు. ఒకప్పుడు ఎట్లా ఉండేది అంటే ఒక ఊర్లో పుట్టాడు అంటే ఆ ఊర్లో పుట్టి పెరిగి చచ్చిపోయేవారు. కానీ ఈ రోజుల్లో ఎట్లా ఉంది, మైగ్రేషన్ అనేది విపరీతంగా మారిపోయింది. ఈరోజు చంద్రమండలం మీదకే పోతున్నారు జనాలు. చంద్రమండలంలో పోయి మనకు చంద్రమండలం నుంచి సునీత విలియమ్స్ ఉంది, ఇప్పుడు చంద్రమండలంలోకి పోయింది. ఆమెను తీసుకురావాలని ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇట్లా మనకి కుటుంబాలు అనేటివి మారుతున్నాయనేది నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం. ప్రపంచీకరణ నేపథ్యంలో, మైగ్రేషన్ నేపథ్యంలో, ఈ యొక్క ఇండస్ట్రియలైజేషను, గ్లోబలైజేషను, నగరీకరణ, వీటన్నిటి నేపథ్యంలో మనకు కుటుంబాలు అనేటివి చాలా వేగవంతంగా మారుతున్నాయని చెప్పడానికి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. కుటుంబాన్ని మాత్రమే అర్థం చేసుకోవడం, సమస్యలు మరియు సవాళ్ళను పరిశీలించాలి. మనం కుటుంబాలలో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, ఎట్లాంటి సవాళ్ళను ఎదుర్కొంటున్నా అనేది కూడా మనం ఈ పాఠంలో చూడాలి. సామాజిక శాస్త్రంలో ఆధిపత్య క్లాసికల్ సిద్ధాంతాలతో కుటుంబం యొక్క ముఖ్య లక్షణాలను మనం వివరించాలి. అయితే మనకు కుటుంబం పట్ల వచ్చినటువంటి సిద్ధాంతాలు ఏదైతే ప్రాథమికంగా వచ్చిన సిద్ధాంతాలు అవేంటి అంటే అవి మనకు ఫంక్షనిజం కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా వేరే రకాల కుటుంబాలకు సంబంధించినటువంటి మోర్గాన్ కానీ, లేకపోతే మైనే కానీ, వీళ్ళు డిఫైన్ చేసినటువంటి కుటుంబం యొక్క నేపథ్యంలో, లేకపోతే క్లాసికల్ గా సాంప్రదాయబద్ధంగా కుటుంబానికి ఇచ్చిన నిర్వచనం కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే అవి ఎట్లా మారుతున్నాయి, దాంట్లో ఉన్న సమస్యలు ఏంటి అనేది కూడా మనం ఈ యొక్క పాఠంలో తెలుసుకుంటాం. అదేవిధంగా సాంస్కృతిక సిద్ధాంతం అంటే మనకి రెండు రకాల సిద్ధాంతాలు ఉన్నాయి కుటుంబాన్ని చదవడంలో. ఒకటేమో బయోలాజికల్, కాన్సింగ్యువల్, బ్లడ్ రిలేటెడ్ అనేది కుటుంబ సంబంధం ఒకరికైతే, సిస్టర్స్, బ్రదర్స్, మదర్స్, ఫాదర్స్, ఆంట్స్ వీళ్ళందరూ కూడా బ్లడ్ రిలేటెడ్ ఇట్లా మనం చెప్పుకోవచ్చు. రెండోది ఏంటి అంటే మనకు కాన్జుగ్యువల్ అంటే అఫినల్ అంటారు కదా, అఫినల్ మ్యారేజెస్, కుటుంబ రిలేషన్స్ ఎట్లా ఉన్నాయి అనేది కూడా తెలుసుకోవడము అది రెండో విషయం. మూడోది ఏంటి అంటే అది మనకు కల్చరల్ అంటే ఈ రోజులలో మారుతున్నటువంటి పరిస్థితులలో ఏంటంటే మనకు యొక్క రక్త సంబంధం కాదు, మనకి పెళ్లి సంబంధం కాదు, మనకు ఈ యొక్క అంటే కల్చరల్ సంబంధాలు అంటే ఒకే వృత్తి చేయడము, ఒకే రకమైనటువంటి మనకు జీవన విధానాన్ని కలిగి ఉండడము, ఒకే రకమైనటువంటి దాన్ని కలిగి ఉండడము, ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఈ యొక్క సాంప్రదాయానికి సంబంధించినటువంటి యొక్క నిర్వచనం ఏదైతే ఉందో కుటుంబం పట్ల అది మొత్తంగా మార్చేస్తుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఈ రకంగా కుటుంబాన్ని మనం మళ్ళీ
ఊహించుకోవాలి. అంటే ఎందుకు ఊహించుకోవాలనేది కూడా చెప్తాను. ఎట్లా అంటే రోజు రోజుకి మారుతున్న ఈ పరిస్థితులలో కుటుంబాన్ని అనేది మనము వేరే విధంగా అర్థం చేసుకోవాలి, వేరే వేరే రకంగా పునర్నిర్వచించాలి. ఈ రకంగా కుటుంబాన్ని యొక్క అది మనము దాని యొక్క ముఖ్య సిద్ధాంతాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరమైన ఉంది. కుటుంబం చేసిన విమర్శను వివరించారు. కుటుంబం పైన విమర్శ ఏంటి అంటే మార్క్సిస్ట్ విమర్శ ఏంటి, ఆ తర్వాత స్త్రీవాద విమర్శ ఏంటి అనేది కూడా మనం ఈ యొక్క పాఠంలో తెలుసుకుంటాం. చారిత్రాత్మకంగా ఎలా మారిపోయిందో కూడా చూస్తాం. అంటే కుటుంబం అనేది చారిత్రాత్మకంగా అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి మనకి ఈ యొక్క కుటుంబం అనేది ఉంది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి కుటుంబం అనేది వస్తుంది. ఇది ఎట్లాంటి మార్పులకు దారితీసింది అనేది కూడా మనం యొక్క పాఠంలో తెలుసుకుంటాం. బంధుత్వ అధ్యయనాలపై గణనీయమైన ప్రభావం ఎలా కలిగి ఉందనే దానిపైన కూడా మనం ఒక మనం తెలుసుకుంటున్నాం. అంటే ఈ యొక్క సాంస్కృతిక సంబంధాలు అంటే కల్చరల్ రిలేషన్స్ అనేటివి ఈ యొక్క 1970 వరకు ఏమైంది అంటే కుటుంబం అంటే ఒక సాదా సీదా రక్త సంబంధము, లేకపోతే అది మనకు పెళ్లి ద్వారా వచ్చిన సంబంధం మాత్రమే ఉండేది. కానీ మనకి ఇప్పుడు వస్తున్నటువంటి ప్రపంచీకరణ నేపథ్యం ఏమవుతుందంటే కుటుంబం అనేది మనకు ఒక రక్త సంబంధమే కాదు, లేకపోతే అది పెళ్లి సంబంధమే కాదు, అది కల్చరల్ గా కూడా వస్తుంది అనేది మనం అది అర్థం చేసుకోవాలి. ఇది అమెరికన్స్, బ్రిటిష్ ఆంథ్రోపాలజిస్టులు కాకుండా అమెరికన్స్ ఎక్కువగా ఇది దీనికి ఊతమిచ్చారని చెప్పొచ్చు. ఎందుకంటే అమెరికన్ ఆంథ్రోపాలజిస్టులే ఎక్కువగా దీనికి ఊతం చేశారు, దీన్ని ప్రాపగేట్ చేశారు. అంటే ఈ రకంగా ఇది ఎటువంటి ప్రభావం చూపించింది ఇప్పుడు, ఎందుకంటే కల్చరల్ అనేది చాలా చాలా ప్రధానంగా 20వ శతాబ్దంలో ఇప్పుడు మీరు చూస్తే ఫ్రెండ్షిప్ కానీ దాంట్లో బిజినెస్ కానీ కులాలు లేవు, మతాలు లేవు, అందరూ కలిసి ఉంటారు. అంటే ఒక పక్కనేమో కులాలు మతాలు ఇంటర్నలైజ్ అవుతున్నాయి, అది వేరే విషయం. కులతత్వం, మతత్వం, ఈరోజు కుల పేరు మీద మతాల పేరు మీద ఆర్గనైజేషన్స్ ఏర్పడటము, ఇవన్నీ అంత జరుగుతుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అదే స్థాయిలో మనకి కులాన్ని మొత్తం కుల నిర్మూలన పోరాటాలు, కమ్యూనిస్ట్ పోరాటాలు, మానవ హక్కుల పోరాటాలు, ఇవి కూడా అదే స్థాయిలో, స్త్రీ ఉద్యమాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ సందర్భంలో ఏమవుతుందంటే మొత్తం కుటుంబము దాని యొక్క డెఫినేషన్, దాని నిర్వచనం కూడా పూర్తిగా మారుతుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇది గణనీయమైనటువంటి ప్రభావం చూపించింది. ఏదైతే కల్చరల్ సిద్ధాంతం మనం చెప్తున్నామో ఆ కల్చరల్ సిద్ధాంతం అనేది మొత్తంగా ఈ యొక్క మనకు కుటుంబాలను అర్థం చేసుకునే కల్చరల్ డెఫినేషన్ ఆఫ్ మ్యారేజ్, ఫ్యామిలీ అనేది చాలా ప్రభావవంతంగా ఉంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుని, ఇది గణనీయమైన ప్రభావం, మామూలు ప్రభావం కాదు. అది ఒకప్పుడు క్లాసికల్ ఇప్పుడు ఫ్రెండ్స్ లివింగ్ టుగెదర్ జరుగుతుంది హైదరాబాద్ లో, కోరిలేషన్ అంటే లివింగ్ టుగెదర్స్, సరగసి జరుగుతుంది గుజరాత్ ఈస్ నోన్ ఫర్ సరగసి మదర్స్. అంటే సరగసి ఏంటి అంటే పిల్లల్ని ఇప్పుడు భార్య భర్త ఉన్నారు, వాళ్ళ పిల్లల్ని డైరెక్ట్ కనలేకపోతే వాళ్ళ యొక్క వీర్యాన్ని, మగవాళ్ళ వీర్యాన్ని తీసుకెళ్ళి ఒక అది గర్భంలో వేస్తే మనం ఇల్లుని కనుక ఎట్లయితే అద్దెకు తీసుకుంటామో అట్లనే ఆడవాళ్ళ గర్భాన్ని అద్దెకు తీసుకుని దానికి డబ్బులు చెల్లించి తీసుకోవడం. షారుఖ్ ఖాన్కి ఒక సరగసి ద్వారా పిల్లోడు ఉన్నాడు, అభయ్ వాడు ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు. అట్లే అంటే ఈ రకంగా పిల్లలు అనేది మనకి ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి అవకాశం. అట్లే స్టెప్ ఫ్యామిలీస్ అంటే ఏంటి అంటే, స్టెప్ ఫ్యామిలీస్ అంటే మనకు పెళ్లి చేసుకొని ఇప్పుడు రీమ్యారేజ్ జరుగుతుందండి. ఉదాహరణకి రీమ్యారేజ్ ఏంటంటే లేకపోతే మ్యారేజ్ జరుగుతుంది. ఇప్పుడు నా ఫ్రెండ్ చందన్ మిశ్రా అని ఒకడు ఉన్నాడు, ఒక అబ్బాయి. ఆ అబ్బాయి ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశాడు, ఆ తర్వాత ఎంఫిల్ చేశాడు సెంట్రల్ యూనివర్సిటీలో. ఆ అబ్బాయి ఏం చేశాడు, అతను బెంగాలీ బ్రాహ్మణ్, మ్యారీడ్ టు తెలంగాణ దళిత్ గర్ల్. ఆ అమ్మాయికి అప్పటికే పిల్లలు ఉన్నారు, 3. ఆ పిల్లల్ని కూడా అడాప్ట్ చేసుకున్నాడు. ఆ మ్యారేజ్ ఏమంటారు, ఆ ఫ్యామిలీని ఏమంటారు అంటే అడాప్టెడ్ ఫ్యామిలీ అంటారు. అంటే మనకి ఇట్లా ఇప్పుడు ప్రొఫెసర్ ఈశ్వరయ్య గారు ఉన్నారు పొలిటికల్ సైన్స్, ఆయన ఫ్యామిలీ కూడా అడాప్టెడ్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. ఆయన ఎట్లా అంటే ఆయనకు 2వ మ్యారేజ్ లో ఈయన పిల్లలు ఉన్నారు, ఆయన పిల్లలు ఉన్నారు. వాళ్ళు బయలాజికల్ పిల్లలతో ఈక్వల్ గా మనం చూడడమే మనకి ఈ బయలాజికల్ చిల్డ్రన్స్ తో సహా వీళ్ళని ఈక్వల్ గా చూడడమే మనకు కల్చరల్ సిద్ధాంతం చెప్తున్నటువంటి విషయం.
అంటే ఇట్లా సాంస్కృతికంగా అడాప్టెడ్ ఫ్యామిలీస్ రావడము, సరగసీ రావడము, లివింగ్ 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 రిలేషన్షిప్ రావడము, ఆ తర్వాత ఇవి అనేది మనకేమైందంటే మొత్తం ఫ్యామిలీ అనే సిద్ధాంతాన్ని మొత్తంగా అది తన యొక్క రూపురేఖల్ని మొత్తం మార్చుకుంటుంది అని చెప్పడానికి ఇది ఒక ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం. దీంతో పాటుగా దీని మీద క్రిటిక్స్ వచ్చాయి. అంటే కుటుంబం అనే వ్యవస్థ మీదనే స్త్రీవాదులు విరుచుకుపడుతున్నారు. కుటుంబం అంటే ఎవరండి? జనరల్ కుటుంబం పెద్ద అంటే మనం ఊర్లలో కానీ సిటీలలో కానీ ఏమనుకుంటారు? హౌస్ హోల్డ్ ఆర్ ఫ్యామిలీస్ బేసికలీ ఆఫ్ మెన్ అని అనుకుంటారు. అంటే మెన్ ఇప్పుడు పలానా ఇంటికి పోయారనుకోండి, మీరు ప్రపంచంలో ఎక్కడికైనా పోనీయండి, మనకి ఏమవుతుందండి? మొత్తం కుటుంబ వ్యవస్థ మొత్తమే మెన్కి ఆధిపత్యంతో ఉంటుంది. అంటే ఉమెన్ హెడెడ్ ఫ్యామిలీస్ ఆర్ వెరీ లెస్. ఇప్పుడు మా దీక్షకుంటలో ఉన్నారు అనుకోండి, మీ ఏ ఇంటికి పోయినా మీ కుటుంబ పెద్ద ఎవరంటే ఏమంటారు? ఆ ఇంటికి ఎవరు పెద్దోళ్ళు మగవాళ్ళు ఉంటారు, వాళ్ళని కుటుంబ పెద్ద అంటారు. కానీ యాక్చువల్గా ఏంటి అంటే ఇది స్త్రీవాదులు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అంటే ఈ కుటుంబం అనేది ఒక ప్యాట్రియార్కల్ స్ట్రక్చరు, ఇది మేల్ ఓరియంటెడ్, ఇది మగవాళ్ళు వాళ్ళు సృష్టించుకున్నటువంటి ఒక వ్యవస్థ. ఇది దీంట్లో ఆడవాళ్ళు ఉమెన్ ఆర్ గెటింగ్ ఇంజస్టిస్ ఇన్ ది కార్నర్ స్టోన్ ఇన్స్టిట్యూషన్ ఫ్యామిలీ అన్నాడు ఒక సెంటెన్స్. అంటే ఏదైతే ప్రాథమిక సంస్థ ఉందో, అంటే కుటుంబంలోనే ఒక మూల స్తంభం లాంటి ఒక కుటుంబ సంస్థలోనే ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంది అనేది మనకు ఇక్కడ స్త్రీవాదులు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. వాళ్ళు ఏం చెప్తారు? పురుషాధిక్యత ఉన్న ఈ సమాజంలో కుటుంబం అనేది ఎవరి కుటుంబం? అది మగవాళ్ళ కుటుంబం. మగవాళ్ళ చేత మగవాళ్ళ కొడుకు మగవాళ్ళ చేత నడుపుతున్న కుటుంబాలు అని మనం చెప్పవచ్చు. కాబట్టి స్త్రీవాదులు ఏం చేస్తున్నారు అంటే ఈ కుటుంబ వ్యవస్థని, ఈ కుటుంబం అనే కాన్సెప్ట్ ని వాళ్ళు ట్రెడిషనల్ ఫ్యామిలీ ఫార్మ్ ఆఫ్ ఫ్యామిలీని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఇది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ రకంగా స్త్రీవాదులు దీన్ని మొత్తంగా కుటుంబంపై విమర్శలు అనేది వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే ఆధునిక కుటుంబాలు ఎట్లా ఉన్నాయంటే లివింగ్ టుగెదర్, ఆ అమ్మాయి వాళ్ళకి ఇష్టమైన అబ్బాయితో కలిసి ఉండడం, అవసరం ఇష్టంతోనే పిల్లలు కనడం, ఇష్టంతోనే అది చేయడం. ఇంత ముందులాగా బంగారు బొమ్మ రావే మా ఇంట్లో పెళ్లి జరిగిన ఆ పాతకాల పాటలు ఒక ప్యాట్రియార్కల్ స్ట్రక్చర్ గా ఉండిపోయాయి. ఇప్పుడు ఎట్లాంటి పాటలు ఉన్నాయి? డుగ్గు బండి మీద ఆ పాట బాగా డిగ్గి బండి, డుగ్గు బండి అనేది బుల్లెట్ బండి మీద వస్తాం అనే పాట చాలా ఫేమస్ అయిపోయింది. ఎందుకు అంటే ఇప్పుడు ఈ రోజు అమ్మాయిలు ఏం చెప్తున్నారంటే మొత్తం కుటుంబంలో వాళ్ళ ఆధిపత్యం కోరుకుంటున్నారు. వాళ్ళ ఆధిపత్యం వాళ్ళకు సమాన హక్కులు, సమాన హోదా, సమాన విషయాలు అనేది కోరుకుంటున్నారు. అది భారతీయ కుటుంబాలలో అయితే ఇంకా దరిద్రం. భారతదేశం కానీ, పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, ఈ యొక్క సౌత్ ఏషియన్ కంట్రీస్లలో ఏంటంటే కుటుంబ పెద్దలు మొత్తం ఇక మగవాళ్ళే ఉండడము, ఆ మగవాళ్ళే ఈ కుటుంబాన్ని నడపడము. ఆఫ్ ది మెన్ బై ది మెన్ ఫర్ ది మెన్ అయింది. కుటుంబం అనేది ఆఫ్ ది మెన్ బై ది మెన్ ఫర్ ది మెన్ అయింది. అంటే మగవాళ్ళ చేత మగవాళ్ళ కొరకు, మగవాళ్ళ చేత ఇది మనకు నిర్వర్తించిన కుటుంబం అనేది మనకి ఇది అర్థమవుతుంది. ఇది బంధుత్వ అధ్యయనాలపై చాలా దెబ్బతీస్తుంది. అంటే ఈ యొక్క స్త్రీలు చేసే విమర్శ ఎలా మారిన బంధుత్వ అధ్యయనంపై గణనీయమైన సంస్కృతి సిద్ధాంతము, అంటే కల్చరల్ రిలేషన్స్, కల్చరల్ స్టడీ ఆఫ్ కిన్షిప్, ఆ తర్వాత మనకు జెండర్ క్రిటిక్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఇది ఏం చేస్తుంది అంటే మొత్తంగా అసలు బంధుత్వ అధ్యయనం, కిన్షిప్ రిలేషన్ స్టడీస్ లో బ్రిటిష్ ఆంథ్రోపాలజిస్టులకు కానివ్వండి, లేకపోతే అమెరికన్ ఆంథ్రోపాలజిస్టులకు కానివ్వండి, ఇది ఏం చేస్తుంది అంటే ఒక పెద్ద క్వశ్చనింగ్ అనేది చేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ రకంగా మనకి ఈ యొక్క సాంస్కృతిక సిద్ధాంతము, స్త్రీవాద సిద్ధాంతం అనేది మొత్తంగా కుటుంబాన్ని, కుటుంబ వ్యవస్థని అది పునర్నిర్వచిస్తుంది అని చెప్పొచ్చు. దాంతో పాటుగా ఈ నగరీకరణగా జరుగుతున్నటువంటి విపరీత దూరం ఉంది. అంటే మనకు నగరీకరణలో స్పేస్ దొరకదు, టైం దొరకదు, డబ్బులు దొరకవు, ఆరోగ్యం ఉండదు, గాలి దొరకదు, ఏది దొరకదు. అంటే అన్ని కూడా కమర్షియలైజ్ అయిపోయి అంత రేషనలిస్ట్ మోడర్న్ రేషనలిస్ట్ వరల్డ్ బతుకుతూ ఉంటాం మనం. అట్లాంటి పరిస్థితులలో ఎట్లాంటి సంబంధాలు ఏర్పడతాయి, ఈ ఆధునికత అనేది ఎట్లా ఉంది, మోడర్న్ ఫ్యామిలీస్ ఎట్లా ఉన్నాయి, ఆ ట్రెడిషనల్ ఫ్యామిలీస్ ఎట్లా మారుతున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు ఎట్లా ఉండేది అంటే తల్లిదండ్రులు పిల్లలకు పెళ్లి చేసేవాళ్ళు. ఈ రోజు చదువుకున్న పిల్లలు ఒకవేళ వాళ్ళ అమ్మ చచ్చిపోతే వాళ్ళ నాన్నకి, వాళ్ళ నాన్న చచ్చిపోతే వాళ్ళ అమ్మకి పెళ్లి చేస్తా ఉన్నారు.
అది నా చిన్నప్పుడు ఎప్పుడు అట్లా ఊహించుకోలేదు, పిల్లలు తల్లిదండ్రుల పెళ్లి చేయడం అనేది. అంటే మళ్ళీ ఊహించుకోవడం, అంటే రీఇమాజినింగ్ ది ఫ్యామిలీస్. మన కుటుంబాన్ని ఇదే రకంగా ఉండాలి, అట్లే ఉండాలి అని సాంప్రదాయంగా కాకుండా కొత్త తరంగా మనం ఊహించుకోవడం అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇది బంధుత్వ అధ్యయనాలలో చాలా ప్రధానమైనటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. మానవ సమాజంలో ముఖ్యమైన సంస్థల్లో కుటుంబం ఒకటి. సామాజిక శాస్త్రంలో కుటుంబం ప్రాథమిక మరియు సార్వత్రిక జీవ అవసరాలు, సంరక్షణ మరియు సాంఘిక విధులను వ్యక్తీకరించి అందించే సమాజంలోని ప్రాథమిక సంస్థగా మనం సూచించబడ్డది. అంటే మానవ సమాజంలో ఒక ప్రాథమికమైనటువంటి కుటుంబం అనేది ఒక సార్వత్రిక జీవ అవసరాలు అంటే బయలాజికల్ నీడ్స్ మనకేదైతే ఉంటుంది. ప్రతి వాళ్ళు మనుషులు కూడా లైంగిక స్వేచ్ఛ, లైంగిక కోరికలు ఉంటాయి. అంటే బాడీది అవసరం, మనకు అన్నం ఎట్లనో లేకుంటే నీళ్ళు ఎట్లనో అట్లనే మనకు లైంగిక తృప్తి అనేది కూడా అంతే అవసరం. అట్లా జీవ అవసరాలని సంరక్షణ అంటే ప్రొటెక్షన్ కూడా దారితీస్తుంది. ప్రొటెక్షన్ అంటే ఎట్లా అంటే అది పిల్లల్ని ప్రొటెక్ట్ చేయడము, ఆ తర్వాత సోషలైజేషన్, వీటన్నిటిని కూడా ఈ యొక్క ఫ్యామిలీ అనేది చేస్తుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇది సార్వత్రిక సంస్థ అయినప్పటికీ సాంస్కృతిక వైవిధ్యాలు ఉన్నాయి. అంటే ఇది ఫ్యామిలీ అనేది ఒక యూనివర్సల్ ఇన్స్టిట్యూషన్ కరెక్టే, కాకపోతే ఏంటంటే దీనికి కల్చరల్ గా చాలా వైవిధ్యాలు ఉన్నాయనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. అంటే ఫ్యామిలీ యూరోప్ లో ఒక రకంగా ఉండొచ్చు, చైనాలో ఇంకొక రకంగా ఉండొచ్చు, ఇండియాలో ఇంకొక రకంగా ఉండొచ్చు. ఇక్కడ మీ అందరూ తెలుసు పరువు హత్యలు అంటుంటారు. ఇప్పుడు పరువు అనేది ఏం పరువు అండి? ఇప్పుడు అమ్మాయిని స్వేచ్ఛగా వదిలిపెడుతున్నా అది నిజమైన పరువు. ఇక్కడ లాంగ్ పరువు అంటే వాళ్ళ పక్కింటి వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు, వాళ్ళు ఏమంటారు, పరువు హత్యలు జరుగుతూ ఉంటాయి. అంటే ఎందుకు చెప్తున్నాము అంటే భారతదేశంలో కుటుంబము ఇది ఎట్లా ఉంది, ఈ ప్రాథమిక సంస్థ ఇది ఏ రకంగా మారుతుంది అనేది చెప్పడానికి ఇది నేను చెప్తున్నాను. ఇది ప్రపంచంలోనే ప్రాథమిక సంస్థగా మనం చెప్పొచ్చు. ప్రాథమిక అంటే ఇది బేసిక్ ఇన్స్టిట్యూషన్. దీని నుంచే మనకు జీవావసరాలు, ఆ తర్వాత సంరక్షణ మరియు సాంఘికత, మనకు సోషలైజేషన్ కూడా ఈ యొక్క ఫ్యామిలీ ద్వారానే జరుగుతుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కుటుంబాన్ని అర్థం చేసుకోవడంలో క్లాసికల్ సోషియాలజీ అంటే ఒక సాంప్రదాయ సమాజ శాస్త్రంలో ఎట్లా మనం మన కుటుంబాన్ని అర్థం చేసుకుంటాం. కుటుంబం యొక్క స్పష్టమైన నిర్వచనం లేదు. ఇది విస్తృత అర్థంలో ఒక సాధారణ పూర్వీకుల వారసులు అందరూ కుటుంబ వృక్షం వల్లే లేదా ఇరుకైన అర్థంలో వారి పిల్లలతో కలిసి జీవించే తల్లిదండ్రులు యూనిట్ గా ఉపయోగించబడతారు. ఇది మనకు ఒక విస్తృత అర్థం ఏంటంటే మన తాతలు, తండ్రులు, అమ్మా నాన్నలు వీళ్ళ యొక్క దాని నుంచి ఇది మనం కుటుంబ వృక్షం అంటే ఫ్యామిలీ ట్రీగా మనము బతుకుతాం అనేది ఇది ఒక విస్తృతమైనటువంటి అర్థం. దీనికి మనం కనుక వేరే రకంగా చూస్తే చిన్న డెఫినేషన్ చూస్తే తల్లిదండ్రులు పిల్లలతో కలిసి జీవించే ఒక యూనిట్ గా మనం కుటుంబాన్ని చూడొచ్చు. సామాజిక శాస్త్రంలో కుటుంబం అనేది రక్తం అంటే కాగ్నెట్ అంటారు దాన్ని ఇంగ్లీష్ లో, లేదా వివాహం అంటే ఆగ్నెట్ ద్వారా కలిసి జీవించే వ్యక్తులతో కూడిన యూనిట్ గా నిర్వహించబడింది. అంటే మనకు ఈ యొక్క కుటుంబం అనేది ఒకటేమో కాగ్నెట్ అంటే రక్తం ద్వారా మనకు నిర్వచించబడ్డది, రెండోదేమో ఆగ్నెట్ అంటే అఫినల్ అని కూడా చెప్పవచ్చు. ఇది నిర్వహించడం ద్వారా కుటుంబం అని తెలుస్తుంది. కుటుంబము గ్రహ, కుల, వంశ, పరివార అనే ఆంగ్ల పదాలను కూడా వివిధ పదాలను ఉపయోగిస్తారు. మనం కుటుంబం అనే పదానికి కొంతమంది ఇల్లు అంటారు, సంసారం అంటారు, ఆ తర్వాత వంశం అంటారు, కులం అంటారు, కుటుంబం అంటారు, పరివార్ అంటారు, హిందుత్వ పరివార్ అంటారు, లేకపోతే క్రిస్టియన్ ఫ్రెటర్నిటీ అంటారు, ఇస్లామిక్ బ్రదర్హుడ్ అంటారు. ఈ బ్రదర్హుడ్ అంటే ఏంటండి? పరివారం అని అర్థం అన్నట్టు. అంటే ఇట్లా మీ యొక్క కుటుంబం అనేది లేకపోతే వసుదైక కుటుంబం అంటారు. అంటే ప్రపంచ కుటుంబం అని భారతదేశం అనేది వసుదైక కుటుంబాన్ని వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా వేరే వాళ్ళ మీద దాడి చేయలేదు, వేరే వాళ్ళ మీద దాడి చేశారు అనేది మనకు జనరల్ గా రాజకీయ నాయకులు అట్లా చెప్తా ఉంటారు. అట్లా ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మనం తర్వాత మాట్లాడుతున్నాం. అంటే ఈ రకంగా మనకు కుటుంబాన్ని కులంతో, వంశంతో, బేసిక్ గా మన తాతలు, తండ్రులు, మన కుటుంబము. ఇప్పుడు రెడ్డిస్ ఫ్యామిలీస్ అంటారు, చౌదరీస్ ఫ్యామిలీస్ అంటారు, మహమ్మదన్ ఫ్యామిలీస్ అంటారు,
దళిత ఇంకేదన్నా దళిత్ ఫ్యామిలీస్ అంటారు, గౌడ్స్ ఫ్యామిలీస్ అంటారు. అంటే ఇట్లా మనకు ఆ కుటుంబ వృక్షం అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అదేంటి, ఈ యొక్క పదాల నుంచి మనకి మొత్తంగా ఈ యొక్క కుటుంబ వృక్షం నుంచి ఈ యొక్క ఇది వస్తుంది. ఇదేమో విస్తృతమైన అర్థంలోనేమో కుటుంబ వృక్షము, ఇరుకైన అర్థంలోనేమో తల్లిదండ్రులు పిల్లలు కలిసి ఉండేదాన్ని మనం కుటుంబం అని చెప్పవచ్చు. ప్రాథమిక భావనలు నిర్వచనం. అసలు కుటుంబం అనేదాని మీద ప్రాథమిక భావనలు ఏం చేయాలో చూద్దాం. కుటుంబానికి పర్యాయ పదాలుగా పరిగణించబడే అనేక భావనలు ఉన్నాయి. అయితే సమాజ శాస్త్రంలో వాటి మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంది. ఇంకా కుటుంబానికి ఒక నిర్వచనం లేదు. నిర్వచనం తీసుకున్న దృక్పథం కుటుంబాన్ని నిర్వచించే ఉద్దేశంతో ఆధారపడి ఉంటుంది. ఈ విభాగంలో కుటుంబాన్ని అర్థం చేసుకోవడానికి సంబంధించిన ప్రధాన భావనను నిర్వచనం చూద్దాం. అంటే బేసిక్ గా అసలు కుటుంబం అంటే ఏంటి, వాట్ ఈస్ హౌస్, వాట్ ఈస్ హౌస్ హోల్డ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హౌస్ అండ్ హౌస్ హోల్డ్, అంటే కుటుంబం అంటే ఏంటి, ఆ తర్వాత వాట్ ఈస్ ఫ్యామిలీ అంటే ఏంటి, హౌస్ హోల్డ్ అంటే ఏంటి అనేది కూడా కుటుంబానికి పర్యాయ పదాలు ఎట్లా ఉన్నాయి అనేది కూడా మనం ఈ పాఠంలో చూద్దాం. గృహాన్ని లేదా నివాస స్థలాన్ని పంచుకునే వ్యక్తుల సమూహంగా మనం నిర్వర్తించుకోవచ్చు. ఫ్యామిలీ అంటేనేమో రిలేటెడ్ బై ది బ్లడ్ ఆర్ బై ది మ్యారేజ్. వేరేజ్ హౌస్ హోల్డ్ అంటే ఏంటంటే ఒక గృహం, వాళ్ళు పెళ్లి జరగకపోవచ్చు, రక్తం జరగకపోవచ్చు, కాకపోతే మనం కలిసి ఉండడాన్ని ఒక సమూహంగా, ఒక వ్యక్తుల సమూహంగా కలిసి ఉంటే దాన్ని హౌస్ హోల్డ్ అని అంటారు. ఇప్పుడు అంబేద్కర్ రాజగృహ అంటారు, గాంధీస్ రాజగృహ, గాంధీకి రాజగృహ ఉంటుంది. అంటే ఒక గృహం అంటే కలిసి మనం నివసించి కొంత సమూహం వ్యక్తులు, దే మే నాట్ బి రిలేటెడ్ బై ది బ్లడ్. నా రూమ్ లో ఒక అబ్బాయి ఉంటాడు, ఆయన ప్రకాశం, ఆయన మా డిపార్ట్మెంట్, ఇద్దరు ఒకే రూమ్ లో ఉంటాం. అది గృహం. అంటే అక్కడ ఆయనకు నాకు ఆయన ఎటువంటి బ్లడ్ రిలేషన్స్ కానీ ఫ్యామిలీ రిలేషన్స్ లేవు. కానీ వాట్ డస్ ఇట్ మీన్ అంటే వీఆర్ లివింగ్ టుగెదర్ కాబట్టి దాని గృహం. ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యామిలీ, ఇట్ ఈస్ ఎన్ హౌస్ హోల్డ్ అని మనం చెప్పుకోవచ్చు. వారు క్రమం తప్పకుండా కలిసి భోజనం చేస్తారు, అది కలిసి పంచుకుంటారు, కలిసి భోజనం చేస్తారు. అంటే భోజనం చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎట్లా అంటే ఒకసారి మీ తల్లిదండ్రులను మీ ఫ్రెండ్స్ నీతో కలిసి భోజనం చేయడానికి ఇష్టపడట్లేదు అనుకో, అంటే యు ఆర్ నో మోర్ ఏ పార్ట్ ఆఫ్ దట్ ఫ్యామిలీ ఆర్ హౌస్ హోల్డ్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే సాధారణ వంటగా వర్ణించబడింది. అంటే వీళ్ళు కామన్ కుకింగ్, వాళ్ళందరూ కలిసి డైన్ చేయడము, ఇవన్నీ లేవనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అది గృహం కాకపోవచ్చు, అది ఫ్యామిలీ కాకపోవచ్చు అని మనం ఇక్కడ దీన్ని అర్థం చేసుకోవాలి. ఏ రోజైతే నీతో కలిసి భోజనం చేయడానికి స్నేహితులు కానీ, మిత్రులు కానీ, అమ్మా నాన్నలు కానీ ఇష్టపడట్లేదు అంటే యు ఆర్ నో మోర్ ఇంటూ దేర్ హౌస్ హోల్డ్, దేర్ ఫ్యామిలీ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మరో మాటలో చెప్పాలంటే గృహం అనేది ఆర్థిక ఉత్పత్తి, వినియోగం, వారసత్వం, పిల్లల పెంపకం మరియు ఆశ్రమాన్ని నిర్వహించబడే మరియు నిర్వహించే ప్రాథమిక నివాసం ఏంటని చెప్పారు. అంటే మరొక ఉద్దేశంలో చెప్పాలి అంటే మన కుటుంబం అంటే పిల్లల ఉత్పత్తి, వాళ్ళ యొక్క బాగోగులు, వాళ్ళ చదువులు, వాళ్ళకి ఆరోగ్యము, అదే రకంగా మనకు ఆర్థికపరమైనటువంటి విషయాలు అని చూసుకునే ఒక ఉత్పత్తి, వినియోగం. అంటే మనం ఏదైనా ఉత్పత్తి చేయడం కానీ దాన్ని వినియోగించే వేరే వినియోగ వస్తువులు కానివ్వండి, వారసత్వం అంటే మన తాతలు తండ్రుల నుంచి వచ్చే వారసత్వం కానివ్వండి, పిల్లల పెంపకం అంటే మనం పిల్లల్ని పెంచే విధానం కావచ్చు, చదువులే కావచ్చు, వాళ్ళ యొక్క కాలేజీలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, వాళ్ళ పెళ్లిళ్ళు చేసుకునే కావచ్చు, వాళ్ళ ఎంటికలు ఈ చిన్న పిల్లలకి పిల్లల పుట్టెంటికలు తీస్తారు. మా అమ్మ నాన్నలే, మా అన్నయ్యల పిల్లలు, అందరికి ఎక్కువ మంది పిల్లలు మా అమ్మ నాన్నలే మన వాళ్ళ పుట్టింటికలు అన్నారం చేయించారు. చాలా మంది మా ఊళ్ళో ఎమ్రాల రాజన్న అంటారు, ఎమ్రాల రాజన్న దగ్గర పోయి ఆ పుట్టింటికలు తీసుకుని అని ఎంటికలు తీసేస్తారు. అంటే ఇట్లా మనకు ఈ యొక్క కుటుంబం అంటే బేసిక్ ఏంటంటే గృహం అంటే వాళ్ళు కలిసి ఉంటారు, కలిసి భోజనం చేస్తారు, సాధారణ వంటగా వాళ్ళు వంటగదిని షేర్ చేసుకుంటారు. ఈ రకంగా మనకు ఉంటుంది. అదేవిధంగా ఇది ఒక ఆర్థిక ఉత్పత్తి, వినియోగము, ఆ తర్వాత వారసత్వము, పిల్లల పెంపకము మరియు ఆశ్రమం నిర్వహించే ప్రాథమిక నివాస యూనిట్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా మనకి ఇది ఉత్పత్తి, వినియోగము, వారసత్వము, పిల్లల పెంపకము, ఆశ్రమము అనేది ఈ యొక్క కుటుంబాన్ని మనం సాధారణంగా నిర్వచించవచ్చు. సామాజిక దృక్పథం ప్రకారం కుటుంబాన్ని నిర్వహించడంలో గృహం ఎల్లప్పుడూ ముఖ్యమైన అంశంగా కాకపోవచ్చు.
అంటే ఒక ఫ్యామిలీని మనం డిఫైన్ చేసేటప్పుడు నువ్వు ఏ ఇంట్లో ఉంటున్నావు అనేది పెద్దగా మనకు అర్థం కాదు, మనం పెద్దగా దాని గురించి మాట్లాడుకోకపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్కోసారి వాళ్ళు గుడిసెలో ఉండొచ్చు, లేకపోతే ఒక పెద్ద బిల్డింగ్ లో ఉండొచ్చు, ఎక్కడ ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు అన్నట్టు. అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది ముఖ్యం కాదు, కుటుంబాన్ని ఎక్కడ ఉంటున్నారు ఏంటి అనేది కూడా మనకు పెద్ద ముఖ్యం కాదు అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎట్లాంటి దాంట్లో ఉన్నారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం. సాధారణ కుటుంబాన్ని పంచుకోవడంలో ప్రజలు ఒకే కుటుంబ సభ్యులుగా ఉండవచ్చు. అంటే ఒక సాదాసీదా కుటుంబంలో అయితే అందరు కలిసి ఉండొచ్చు, కానీ ఇది మామూలుగా ఇది మన కుటుంబాన్ని నిర్వచించడంలో గృహం ఎల్లప్పుడూ ముఖ్యమైన అంశం కాకపోవచ్చు. అంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కుటుంబం అంటే గృహం అనేది హౌస్ హోల్డ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాకపోతే ఏంటంటే ఇదే ప్రముఖమైనది కాకపోవచ్చు. వాళ్ళు చిన్న దాంట్లో ఉండవచ్చు, ఇంకెక్కడైనా ఉండవచ్చు, ఏదైనా జరగవచ్చు. సాధారణ కుటుంబాన్ని పంచుకోకుండా ప్రజలు ఒకే కుటుంబ సభ్యులుగా ఉండవచ్చు. అంటే ప్రజలు పేద ప్రజలు ఉన్నారనుకోండి, పేద ప్రజలలో ఎట్లా ఉంటుందంటే చిన్న ఒక్కడోడు జాబ్ చేస్తాడు, దాంట్లో మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత వచ్చి వాళ్ళ దగ్గర చేరుతారు. అంటే ఇది సాధారణ కుటుంబాన్ని పంచుకోకుండా ప్రజలు ఒకే కుటుంబ సభ్యులుగా ఉండొచ్చు. హౌస్ హోల్డ్ అనేది ఉంటుంది. ఇప్పుడు నా ఫ్రెండ్స్ కొంతమంది చెప్తా ఉంటారు, వాళ్ళ నాన్న జాబ్ చేస్తే వాళ్ళ అన్నల పెళ్లి మధు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చెప్తాడు అంటే వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముల పెళ్లిళ్ళు, వాళ్ళ సిస్టర్స్, ఆయన పిల్లల పెళ్లిళ్ళు అన్ని చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన ఉస్మానియాలో ఉద్యోగం ఉండేది. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మధు వాళ్ళ నాన్న వాళ్ళందరినీ చూసుకున్నాడు. అంటే అదేంటి అంటే ఇది ఒక ఇంపార్టెంట్ విషయం ఉన్నాడు. చాలా మంది కుటుంబ సభ్యులు ఉంటారు దాంట్లో. అంటే వాళ్ళు రక్త బంధువులు కావచ్చు, దూర బంధువులు అయి ఉంటారు. ఈ రకంగా మనకి కుటుంబాలు అనేటివి ఉంటాయి అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. మరి ముఖ్యంగా పేద కుటుంబాలలో ఎవరైనా ఒకరు బాగుపడితే మన చుట్టూ ఒక ట్రూప్ ఉంటుంది. వాడు చచ్చిపోయేంత వరకు వాళ్ళకి సేవ చేయడమే మన ఒక జీవిత ధ్యానంగా మొదలైతే చెప్పవచ్చు. కుటుంబం మరియు గృహాల మధ్య వ్యత్యాసం. కుటుంబ భద్రత్వ సూత్రాలపై ఆధారపడి ఉంటుంది మరియు దీని సభ్యులు సాధారణంగా ఉమ్మడి నివాసాన్ని పంచుకుంటారు. వారు ఇల్లు గృహంలో నివసిస్తారు. ఈ నివాసి గృహం ఉంటారు. కుటుంబానికి గృహానికి మధ్య తేడా ఏంటంటే ఫ్యామిలీ అండ్ హౌస్ హోల్డ్. ఫ్యామిలీ అనేది బ్లడ్ రిలేషన్స్ అండి, బంధుత్వ సూత్రాలపై అంటే కిన్షిప్ రిలేషన్స్ మీద మనకు ఫ్యామిలీ ఉంటుంది. అదే ఇల్లు అనుకోండి, గృహం అనుకోండి, అది సాధారణ ఉమ్మడి నివాసానికి అంటే వీళ్ళే ఉంటారు, ఒక్కోసారి వేరే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఫ్యామిలీకి హౌస్ హోల్డ్కి చాలా తేడా ఉందనేది అర్థం చేసుకోవాలి. డొమెస్టిక్ గ్రూప్ గృహ సమూహాలను కలిపి నివసించే మరియు గృహ జీవిత కార్యకలాపాలను పంచుకునే వ్యక్తుల సమూహంగా వర్ణించవచ్చు. ఇది తరచుగా గృహానికి పర్యాయపదంగా ఉపయోగించబడుతుంది. డొమెస్టిక్ గ్రూప్ అనేది డొమెస్టిక్ గ్రూప్ కాదు, గ్రూప్. డొమెస్టిక్ గ్రూప్ అంటే ఏంటంటే ఒక లార్జ్ ఎక్స్టెండెడ్ 100 మంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పేపర్లలో అప్పుడప్పుడు పడుతూ ఉంటారు, 10 మంది భార్యలు 100 మంది పిల్లలతోటి, లేకుంటే 20 మంది భార్యలు 100 మంది పిల్లలతో ఉన్నట్టు మనకి ఎప్పుడప్పుడు టైం మ్యాగజైన్ ఇంకోడు ప్రపంచ వింతలలో చూపిస్తూ ఉంటారు. అదంతా ఏంటంటే ఒక డొమెస్టిక్ గ్రూప్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే మొత్తంగా అంతా ఒక గ్రూప్ గా కలిసి ఉంటారు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. పంచుకునే వ్యక్తుల సమూహంగా వర్ణించవచ్చు. ఇది తరచుగా గృహానికి పర్యాయపదంగా ఉపయోగించబడుతుంది. ఇక్కడ అనేక గృహాలు అనేక ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి, కానీ తమను తాము ఒకే బంధుత్వ యూనిట్గా భావిస్తారు. అంటే ఇప్పుడు మేజర్ ఉన్నారు మా ఊళ్ళో, వాళ్ళు పెద్ద కుటుంబ ఒకే లీనేజ్, వాళ్ళు ఒక పెద్ద కుటుంబం, డొమెస్టిక్ గ్రూప్ అని చెప్పచ్చు. ఊర్లో ఏ పథకం వచ్చినా ఏ జరిగినా మేలుగోళ్ళను దాటిపోవడం అనేది కష్టంగా ఉంటుంది అన్నమాట. అంటే అట్లా అంటే డొమెస్టిక్ గ్రూప్ అంటే ఉదాహరణ చెప్తుంది. కొన్ని కుటుంబాల పేర్లు ఉంటాయి. ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు సినిమాలలో కనుక కొన్నిదల కుటుంబం ఉంది, లేకపోతే ఇంకా చిరంజీవి నందమూరి అని పెట్టుకుంటారు. నందమూరి తారక రామారావు నందమూరి అనేది ఇంటి పేరు. అంటే ఒక డొమెస్టిక్ గ్రూప్ అది ఎక్స్టెండెడ్ కూడా ఉంటుంది. ఎవరనుకో నందమూరి, జూనియర్ ఎన్టీఆర్ కూడా నందమూరి అని ఉంది. అంటే ఇట్లా అది ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్, ఇది ఒక ఎక్స్టెండెడ్ రిలేషన్ గా మనము దీన్ని అర్థం చేసుకోవాలి. ఒక డొమెస్టిక్ గ్రూప్ అంటే ఏంటంటే దానికి గృహానికి పర్యాయపదంగా అది ఎక్కువ మంది కలిసి జీవించే వ్యక్తులుండే దానిగా గృహ సమూహం మరియు కుటుంబం మధ్య వ్యత్యాసాలు. అంటే లాటిన్ లో కుటుంబం యొక్క అసలు అర్థం గృహ సమూహం వల్ల ఉంటుంది. అంటే కుటుంబం ఫ్యామిలీ అంటే
అంటే డొమెస్టిక్ అనే ఉద్దేశమే మనకు లాటిన్లో అవబడుతుంది. అయితే సామాజిక శాస్త్రంలో బంధుత్వం లేని వ్యక్తుల చే కొన్ని దేశీయ సమూహాలు ఏర్పాటు అవుతాయి అనే ప్రాతిపదికన రెండు వేరు చేయబడ్డాయి. అంటే ఇప్పుడు సోషియాలజీలో ఏంటంటే ఒక గ్రూప్ను ఏర్పాటు చేసి కూడా ఒక అది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మన ఫ్యామిలీకున్న ఈ డొమెస్టిక్ గ్రూప్ని అదే మనం వేరు చేశారని చెప్పవచ్చు. అదే సమయంలో ఒక కుటుంబంలోని సభ్యుల 2 లేదా అంతకంటే ఎక్కువ దేశీయ సమూహాలతో పంపిణీ చేయబడవచ్చు. అంటే అదేవిధంగా కుటుంబ సభ్యులు అంతకంటే ఎక్కువ దేశీయ సమూహాల్లో పంపిణీ చేయబడచ్చు. అంటే కుటుంబం సభ్యులు కుటుంబంలో ఉండొచ్చు, డొమెస్టిక్ గ్రూప్లో ఉండొచ్చు. సామాజిక శాస్త్రం యొక్క సామాజిక సంస్థను అనేక లెన్స్ ద్వారా సూచించబడుతుంది. అయితే దాని 4 ప్రధాన సైద్ధాంతిక ప్రాధాన్యాన్ని చెప్పవచ్చు. అంటే మొత్తంగా ఈ యొక్క కుటుంబాన్ని 4 రకాల సిద్ధాంతాలతో మనం చూడవచ్చు. ఒకటి కార్యశీలత అంటే ఫంక్షనిస్ట్ సిద్ధాంతం, రెండోది సంఘర్షణ సిద్ధాంతం అంటే కాన్ఫ్లిక్ట్ సిద్ధాంతం, సాంకేతిక పరస్పరవాదం అంటే మ్యూచువల్ ఎక్స్చేంజ్ అండ్ సింబాలిక్ ఇంటరాక్షనిజం, ఫోర్త్ది స్త్రీవాదం. ఈ 4 రకాల దృక్పథాలతోటి మొత్తంగా మనం కుటుంబాన్ని చూడొచ్చు అని చెప్పవచ్చు. అసలు ఈ ఫంక్షనిస్ట్ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే ఫంక్షనిస్ట్ దృక్పథం కుటుంబాన్ని ఒక ముఖ్యమైన సంస్థగా ప్రదర్శిస్తుంది. అంటే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ది వరల్డ్. అంటే మెనీ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, దాంట్లో ఫ్యామిలీ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సంస్థగా ప్రదర్శిస్తుంది. దాని ప్రకారం కుటుంబం సమాజం మరియు వ్యక్తుల కోసం ముఖ్యమైన విధులను కలిగి ఉంటుంది. అంటే సమాజం గురించి ఆ కుటుంబం ఉన్న వ్యక్తుల గురించి చాలా ముఖ్యమైన విధులను కుటుంబం కలిగి ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. వారు కుటుంబం నిర్వర్తించే విధుల పరంగా విశ్లేషిస్తారు మరియు ఎక్కువగా సానుకూల విధులను హైలైట్ చేస్తారు. ఈ ఫంక్షనిస్టులతో వచ్చిన సమస్య ఏంటంటే వీళ్ళు సానుకూలమైన వాటిని హైలైట్ చేస్తారు, అంతేగాని దాంట్లో వచ్చే గొడవలు అసలు పిల్లలు ఎందుకు కన్నారు అని వాడిని అడిగాడు పిల్లలు, వీళ్ళు ఎవరిగా నన్ను అడిగి నన్ను అన్నారని ఒక పాట ఉంది. అంటే అట్లా కాన్ఫ్లిక్ట్ ఆస్పెక్ట్ లో పోదదు. అంటే ఎకనామిక్ సస్టైనెన్స్, ప్రాపర్టీ ట్రాన్స్ఫర్మేషన్, ఆ తర్వాత ఇవన్నీ మాట్లాడుతుంది తప్ప దాంట్లో ఉన్న కాన్ఫ్లిక్ట్ ని అది హైలైట్ చేయడం. దాంట్లో ఉన్న పాజిటివ్ కొన్ని అంశాలు పునరుత్పత్తి, ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు, సోషలైజేషన్ ఇట్లాంటి వాటి గురించి అది ఎక్కువగా హైలైట్ చేస్తుంది తప్ప అది దాంట్లో ఉన్న కాన్ఫ్లిక్ట్ కానీ లేకపోతే స్త్రీల విషయంలో కానీ సింబాలిక్ కానీ విషయాలు కానీ అది ఎక్కువగా అది హైలైట్ చేయడం అనేది మనకు అర్థం చేసుకోవాలి. సమాజంలో ఒకదానితో ఒకటి ఆధారపడిన వివిధ విభాగాలతో కూడిన వ్యవస్థగా పరిగణించబడుతుంది. అంటే మనకు సమాజంలో చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఆ ఇన్స్టిట్యూషన్స్ లో ఇది ఒకదానికొకటి ఫ్యామిలీ అనేది ఒకదానికొకటి ఆధారపడ్డ విషయాలు చెప్పవచ్చు. నిన్న మాకు ప్రొఫెసర్ ఈశ్వరయ్య గారు చెప్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయని. అంటే ఈ యొక్క ఈ వ్యవస్థను మరుగుంచండి చాలా ఫ్యామిలీ రిలేషన్స్ అనేది ఈ కుటుంబం అనేది ఈ ఇన్స్టిట్యూషన్ రిలేషన్స్ అనేది చాలా వేరే ఇన్స్టిట్యూషన్స్ తోటి రకరకాలుగా విభాగాలతో కలిసిన వ్యవస్థగా మనం పరిగణించబడుతుంది అనేది అర్థం చేసుకోవాలి. ఇది కార్యశీలత సిద్ధాంతం. అంటే ఇట్స్ కాల్డ్ ఇన్ ఇంగ్లీష్ ఫంక్షనిస్ట్ థియరీ ఆఫ్ ఫ్యామిలీ అని చెప్పచ్చు. ఇది చాలా ఎక్కువగా టార్గెట్ పార్సన్స్ కొంతమంది దీని గురించి మాట్లాడతారు. సంఘర్షణ సిద్ధాంతం సమాజంలో సామాజిక సమూహాల మధ్య సంఘర్షణగా వర్గీకరించబడుతుంది. అసమాన శక్తి, పోటీ ప్రయోజనాలతో సమూహాల కొత్త మనుల కోసం పోటీ పడతారు. వారి నిర్మాణ అసమానం కొనసాగించడానికి సమాన కుటుంబ సభ్యుల పనితీరును పరిశీలిస్తారు. అసలు కుటుంబం అనేది ఒక అసమాన సమాజాన్ని దారితీస్తుంది. ఇది ఉన్న కొద్ది రిసోర్సెస్ ని రకరకాలుగా చేస్తుంది. ఇది పితృస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది ఆస్తుల్ని ఒక తరాన్ని నుంచి ఇంకొక తరానికి అందియడానికి పనికొస్తుంది తప్ప ఈ యొక్క ఫ్యామిలీ అనేది నిజానికి ఒక ఈక్వలెంట్ ఏజెన్సీ కాదు, అది అన్ఈక్వల్ గా చేసే ఒక సంఘర్షణ సిద్ధాంతం, కాన్ఫ్లిక్ట్ అప్రోచ్ అనేది మనకు చెప్తుంది. సోషల్ ఇంటరాక్షనిస్ట్ అనేది మనకి ఒక సిద్ధాంతం ఉంది. ఈ సిద్ధాంతం ప్రకారం కుటుంబం అంటే ఏంటంటే ఏంటంటే ఇప్పుడు సమాజాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే ప్యాటర్న్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఉంటాయి. ఆ కమ్యూనికేషన్స్ మనం అర్థం చేసుకోవాలి. ఆ కమ్యూనికేషన్స్ అర్థం చేసుకుంటే ఏంటంటే మనం సమాజాన్ని అర్థం చేసుకుంటాం. ఉదాహరణకి మీకు చెప్పాలంటే కొన్ని కుటుంబాలన్నీ కలిసి ఫ్యామిలీ హాలిడేస్ కలుగుతాయి, లేకపోతే కొన్ని కుటుంబాలను కలిసి వనభోజనాలకు వెళ్తారు, లేకపోతే కొన్ని కుటుంబాలను కలిసి పిక్నిక్ వెళ్తారు, లేకపోతే తిరుపతి పోతారు, లేకపోతే ఇంకెక్కడికో పోతారు, లేకపోతే ఇంకేమైనా చేస్తూ ఉంటారు. అంటే ఇవన్నీ ఏంటంటే ప్యాటర్న్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అని చెప్పవచ్చు.
అంటే వాళ్ళు ఎట్లా కలిసి ఉంటారు, ఇదంతా కూడా మనకి ఈ సోషలిస్ట్ ఇంటరాక్షనిస్ట్ అనేది ఒక సాంఘిక సిద్ధాంతంగా మనం ఫ్యామిలీని అర్థం చేసుకోవాలి. అంటే ఇది చిహ్నాల అర్థానికి సంబంధించిన వ్యక్తుల యొక్క మధ్య కమ్యూనికేషన్, వివరణ మరియు సర్దుబాటు యొక్క నమూనా విశ్లేషణపై ఆధారపడి దృష్టి పెడుతుంది. ఇది చిహ్న అంటే సింబాలిక్ ఇంటరాక్షనిజం, అంటే సింబల్స్ అంటే మనం చేసే గెస్చర్స్, దాన్ని బట్టి మనం ఒక కుటుంబాన్ని సర్దుబాటు చేసుకోవాలి. ఆ నమూనాలపై ఇది దృష్టి పెడుతుంది. కుటుంబ భోజనం, సెలవులు వంటి సాంకేతిక యంత్రాంగ ఆచారాల ద్వారా కుటుంబాల బంధుత్వాన్ని బలోపేతం చేస్తాయి. అంటే ఇది కుటుంబ భోజనం, ఇప్పుడు కలిసి భోజనం చేయడం చాలా మంది అనుకుంటారంటే వాడు అదేంద్రు మా తెలంగాణ చెప్పాలంటే వాడు నన్ను అసలు పెళ్లి పువ్వు కూడా పెట్టలేదు, అప్పుడప్పుడు అంటారు ఏం అబ్బాసు పెళ్లి పువ్వు ఎప్పుడు పెడతావు, అంటే కుటుంబ భోజనం ఎప్పుడు పెడతావు అనేది, అంటే అది భోజనం అనేది ఒక సింబాలిక్ అండి. అది కుటుంబానికి అదొక సింబాలిక్ అని మనం చెప్పొచ్చు. అంటే అది ఎన్నో ఒక సింబాలిక్ అది ఆ సోషలిస్ట్ ఇంటరాక్షనిస్ట్ సిద్ధాంతంలో కుటుంబాన్ని ఆ రకంగా చదవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సెలవులు వంటి సాంకేతిక యంత్రాంగ ఆచారాల ద్వారా కుటుంబ బంధాలను బలోపేతం చేస్తాయి. అంటే ఒక కుటుంబం ఇంకో కుటుంబం ఎట్లా బలోపేతం అవుతుంది అంటే వాళ్ళు కలిసి ప్రయాణిస్తారు, కలిసి జీవిస్తారు, కలిసి సెలవులు చేస్తారు. ఈ రకంగా అది బలోపేతం చేస్తుందని చెప్పవచ్చు. వారి కుటుంబానికి అనుబంధంగా మారుతున్న అర్థాలు కూడా అన్వేషిస్తారు. వారి కుటుంబానికి అనుబంధంగా మారుతున్న అర్థాలు కూడా అన్వేషిస్తారు. అంటే రోజు రోజుకి రకరకాల అనుబంధాలు మారుతూ ఉంటాయి, దాని అర్థాలు మారుతూ ఉంటాయి, ఇట్లా రకరకాలు జరుగుతూ ఉంటాయి. మనం సోషల్ ఇంటరాక్షన్ సిద్ధాంతం ద్వారా ఇదంతా మనం తెలుసుకోవచ్చు. సిద్ధాంతం, ఈ స్త్రీవాద సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే ఫెమినిస్ట్ ఏంటంటే కుటుంబం అనేది మగవాళ్ళ గురించి మగవాళ్ళ చేత నడపబడుతున్నటువంటి ఒక సంస్థగా మనం స్త్రీవాదం మన కుటుంబాన్ని చూస్తుంది. ఇది ఆర్థిక అసమానత్వాలకి, ఆ తర్వాత పురుషాధిక్యానికి ఈ దారితీస్తున్న పెట్టుబడిదారి విధానం కూడా కుటుంబం అనేది ప్రధాన ఒక మనకు మార్క్స్ యొక్క ఫ్రెండ్ ఎంగెల్స్ గురించి చెప్పాలంటే ఎంగెల్స్ ఏం చెప్పారంటే ఫ్యామిలీ అనే బుక్ లో ఫ్యామిలీ ఈజ్ ఏ పర్పెచ్యుయేషన్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ అన్నారు. ఆయన ఈ ఫ్యామిలీ అనేది ఒక రకమైన ప్రైవేట్ ప్రాపర్టీని పర్పెచ్యుయేట్ చేయడానికి ఉంటుందని చెప్పాడు. ఇది మన స్త్రీవాద సిద్ధాంతం చెప్తుంది. సమస్యలు మరియు సవాళ్ళు క్లాసికల్ థియరీస్, అంటే మొత్తంగా అసలు ఈ క్లాసికల్ అండర్స్టాండింగ్ లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి అనేది కూడా తెలుసుకుంటూ కొత్త కుటుంబాలు ఎట్లా వస్తున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ విభాగంలో జీవశాస్త్రపరంగా స్థాపించబడిన బంధుత్వం మరియు కుటుంబ సంబంధాలకు విరుద్ధంగా ఉండే అనుసంధానం యొక్క ఆలోచనను వివరిస్తుంది. అంటే ఈ యొక్క సాంప్రదాయబద్ధంగా ఉండే దాని వ్యతిరేకంగా ఉండే ఆలోచనను ఇది మనకు చెప్తుంది. ఇది దత్తత ఆధారిత అనుబంధం మరియు స్వలింగ సంపర్కులు బంధుత్వంపై దృష్టి పెడుతుంది. ఇప్పుడు చాలా మంది గుజరాత్ లో కానీ ఇండియాలో కానీ చాలా స్వలింగ సంపర్కులు అనే వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఆడవాళ్ళు కానివ్వండి, మొగోళ్ళు కానివ్వండి, ఏదైనా జరగవచ్చు. బైసెక్షువల్స్ ఉంటారు, హెట్రోసెక్షువల్స్ ఉంటారు. కుటుంబం అంటే గుర్తుపెట్టుకోండి, ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ అంటే ఒక ఆడ మగ అనేది మన కుటుంబం అంటే ఉండేది బైనరీ. అంటే ఒక ఆడ ఉంటుంది, ఒక మగ ఉంటుంది, బైనరీ సిచ్యువేషన్ అనమాట. అంటే ఆడవాళ్ళని మగవాడు లైంగికంగా అనుభవిస్తారు, అంటే ఆడని మగవాడిని అనుభవిస్తారు. దీని ఏమంటారంటే హెట్రోసెక్షువాలిటీ అంటారు. అంటే కుటుంబం అంటేనే హెట్రోసెక్షువల్ అనే కాన్సెప్ట్ పోయింది. అంటే కుటుంబం అంటేనే హెట్రోసెక్షువల్ కాదు, సేమ్ సెక్స్ కూడా ఉండొచ్చు, మగవాడు కూడా కలిసి ఉండొచ్చు. వాళ్ళు లైంగిక కోరికలను వాళ్ళు సంతృప్తి పరచుకోవచ్చు. ఆడవాళ్ళు కలిసి ఉండొచ్చు. ఇప్పుడు అనాథలు అనుకోండి, వాళ్ళు ఆడవాళ్ళు కలిసి ఉంటారు. ఇప్పుడు ఒక ఆమె పాలు ఇంకో వాళ్ళు తాగొచ్చు, ఒక ఆమె ఇంకొక రకంగా లైంగికంగా వాళ్ళు ఒకరొకరు చేసుకుంటూ వాళ్ళు లైంగికంగా వాళ్ళ యొక్క అవయవాన్ని ఉద్రేకపరచుకుంటూ వాళ్ళు సంతోషపడవచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. లెస్బియన్ చేయవచ్చు. అంటే ఇట్లా కొంతమంది మగవాళ్ళు ఎట్లుంటారు, అట్లా ఆడవాళ్ళతోటి సెక్స్ చేస్తారు, మగవాళ్ళతో సెక్స్ చేస్తారు. కొంతమంది ఆడవాళ్ళు ఎట్లుంటారు, మగవాళ్ళతో సెక్స్ చేస్తారు, ఆడవాళ్ళతో సెక్స్ చేస్తారు. అంటే వాళ్ళని చూడగానే వాళ్ళకు అది సెక్స్ ఫీలింగ్స్ వస్తాయి. అప్పుడు కొంతమంది ఉంటారు, ఒక పెద్ద పెయింటర్ను రైటర్ను చూసినప్పుడు ఏంటంటే మగవాళ్ళు ఉద్రిక్తం అవుతారు, ఆడవాళ్ళు కూడా ఉద్రిక్తంగా తయారవుతారు. ఇట్లా రకరకాలుగా. అంటే ఈ లైంగికం అనేది ఒకటే బేసిక్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హెట్రోసెక్షువల్ అంటే ఒక అపోజిట్స్ మధ్యనే లైంగిక కోరికలు వస్తాయి అనేది తప్పు సిద్ధాంతం. ఆ సిద్ధాంతం మారిపోయింది. ఇప్పుడు మన ఊళ్ళో మన దక్షిణంలో ఉన్నాం అనుకోండి, ఆడోళ్ళు కూడా లైంగికంగా సంతృప్తి చెందారు అన్నాం అనుకోండి, మనం ఆ ఊర్లో ఉండాలి కదా సార్ దక్షిణంలో.
మగవాళ్ళు కూడా లైంగికంగా సంతృప్తి చెందొచ్చు అనేది సిద్ధాంతాన్ని మా ఊళ్ళో చెప్పాం అనుకోండి, అసలు మా ఊళ్ళోనే ఉండదు కదా. అదే సిటీలలో అయితే ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఉంటారు. అంటే మనకి ఏంటి అంటే ఈ స్వలింగ సంపర్కులు, గేలు, లెస్బియన్లు, హెట్రోసెక్షువల్స్, ట్రాన్సెక్షువల్స్, ఇంకా మన సమాజంలో ఇప్పుడిప్పుడే అది వస్తుంది. అదేంటంటే మనకు ప్రాథమికంగా క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ ఫ్యామిలీని దెబ్బతీస్తుంది. అంటే హెట్రోసెక్షువల్ ఫ్యామిలీసే ఉండాలి, హెట్రోసెక్షువాలిటీ మాదిగా ఉండాలి అనేది రాంగ్. ఇక్కడ దాన్ని రాంగ్ అంటే మారుతుంది, డెఫినేషన్ మారిపోయింది. ఫ్యామిలీకి, రిలేషన్కి మనకు మారిపోయిందని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఫ్యామిలీ అంటే ఒక అమ్మాయి కలిసి ఉండడం, ఒక అబ్బాయి కలిసి ఉండడం కూడా ఫ్యామిలీ. ఇట్లా మనకు రకరకాల ఫ్యామిలీస్ అనేవి ట్రెడిషనల్ ఫ్యామిలీని ఛాలెంజ్ చేస్తున్నాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ప్రతి కుటుంబం దాని సభ్యుల మానసిక మరియు శారీరక సంరక్షణకి అందించడం కొనసాగుతుందా అనే ప్రశ్న తలెత్తుతుంది. అంటే ప్రతి కుటుంబం కూడా దాని సభ్యులకు మానసిక మరియు శారీరక రక్షణ అందించడం అంటే అది అందించగలుగుతుందా? చాలా మంది పేరెంట్స్ పిల్లలు పెళ్లి చేయడం చనిపోతూ ఉంటారు. ఈ రకంగా మనకి ఇది ఉంటుంది అన్నట్టు. దత్తత ద్వారా కుటుంబం. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలో అడాప్షన్. ఈ సిటీలలో ఏమవుతుందంటే మనకు ఇదేంటి సెక్షువల్ ప్రిఫరెన్స్ తగ్గడం వల్ల, అంటే లైంగిక పటుత్వం తగ్గడం వల్ల ఏమవుతుంది అంటే మనకు పిల్లలు పుట్టడం అనేది కష్టంగా తయారైంది. అంటే ఒక పిల్లలు ఆ పిల్లలు కూడా సిజేరియన్ గా, ఇప్పుడు నేను సిజేరియన్ చేస్తే పుట్టలేదు, నేను నార్మల్గానే పుట్టాను మా అమ్మకి. అంటే ఇట్లా మనకు నార్మల్గా పుట్టడం అనేది తక్కువైందనేది మనకు అర్థం చేసుకోవాలి. అంటే పిల్లలు నార్మల్గా పుట్టడం అనేది తగ్గిపోయింది. దాని ద్వారా ఏమవుతుందంటే మనకు పొటెన్షియల్ కూడా తగ్గిపోయింది. మనకు ఫ్యామిలీ హెల్త్ సర్వే, మనకు సర్వే కనుక చూస్తే ఫ్యామిలీ ఇన్స్టిట్యూషన్స్ నేషనల్ శాంపుల్ సర్వే వల్ల ఫ్యామిలీ అది సర్వే కనుక చూస్తే మనకు ఫెకండిటీ రేట్ తగ్గుతుంది. దాని ద్వారా పిల్లలు ఏమాలి, ఇప్పుడు డబ్బులు ఉంటాయి అని ఉంటాయి కానీ పిల్లలు ఉంటారు. మీకు ఎన్ని ఇన్స్టిట్యూట్స్ వచ్చాయి ఇప్పుడు, ఇది ఆర్టిఫిషియల్ గా పిల్లలు గుర్తించే ఇన్స్టిట్యూట్స్ చాలా వచ్చాయి. అంటే దత్తత ఎప్పుడు అట్లాంటప్పుడు ఏం చేస్తారు అంటే చాలా మంది పిల్లల్ని దత్తత తీసుకొని పెంచుతూ ఉంటారు. అంటే ఈ రకంగా మనకు దత్తత ద్వారా కుటుంబం అనేది ఒక కొత్త వరవడిగా ఇప్పుడు వస్తుంది. మనం గ్రామాలను దత్తత తీసుకోవడము, మహేష్ బాబు ఏదో ఊరికి దత్తత తీసుకున్నాడు, తర్వాత సచిన్ టెండూల్కర్ ఏదో ఊరికి దత్తత తీసుకున్నాడు. అంటే ఈ దత్తత తీసుకోవడము, పిల్లలు లేని పిల్లల్ని దత్తత తీసుకోవడం అనేది కొత్త కుటుంబంగా మనం ఇక్కడ ఏర్పాటు చేయొచ్చు. మా ఊళ్ళో రాముండే అని పిల్లలు లేదు, 2 ఎకరాల భూమి ఉండే, ఒక అబ్బాయిని వాళ్ళ బంధువులని పెంచుకున్నది, వాడు ఆటో నడుపుకుంటున్నాడు. అంటే ఆమె పిల్లలు లేరు రామమ్మకి, లేకపోతే ఆమె దత్తత తీసుకుంది వాళ్ళ బంధువుల నుంచి తీసుకొని వాడిని పెంచి వాడు తాగుబోతువాడు అన్నగుండలో ఆటో నడుపుకుంటూ ఉంటాడు. ఆమె వృద్ధాప్య సంబంధంగా ఆమె చూసేవాళ్ళు ఎవరు లేకుండా రామమ్మకి. అంటే ఈ రకంగా మనకి ఏంటంటే దత్తత కుటుంబం అనేది, అంటే దత్తత ద్వారా కుటుంబం ఏర్పడడం అనేది నాకు కళ్ళతో చూశాను. మా ఊర్లో ఉంది, హైదరాబాద్లో చాలా కుటుంబాలు ఉన్నాయి. ఎట్లా అంటే పిల్లలు వాళ్ళు సరిగా ఉండరు. అట్లాంటి పరిస్థితులు ఏంటంటే వాళ్ళు దత్తత తీసుకొని ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. దత్తత అనేది సహజంగా సంబంధం లేని వ్యక్తుల మధ్య తల్లిదండ్రులు మరియు పిల్లల కుటుంబ సంబంధాన్ని సృష్టిస్తుంది. ఇది పేరెంట్ ఏకైక ప్రాతిపదిక జీవశాస్త్రం యొక్క అనివార్యతను సవాల్ చేస్తుంది. అంటే మనకు బయోలాజికల్ పిల్లలే ఉండాలి అనే ఒక సిద్ధాంతం ఏదైతే ఉందో అది దాన్ని మనకు ఈ యొక్క దత్తత సిద్ధాంతం అనేది క్వశ్చన్ చేస్తుంది అనేది మనకు అర్థం చేసుకోవాలి. అంటే ప్రేమ అనేది మనకు పుడితేనే ప్రేమ అనేది ఒక పాట కూడా వచ్చింది ఆ మధ్యలో. ఇది కంటేనే అమ్మాని కంటేనే తల్లి అనేది ఏం లేదు, నువ్వు పెంచుకున్న ప్రేమ నువ్వు చూసుకునే విధానాన్ని బట్టే అమ్మ నాన్న అనేది ఉంటుంది అనేది మనకు ఇక్కడ ఒక పాటలో రూపంలో ఈ మధ్యలో ఒక పాట వచ్చుంటాను. కంటేనే అమ్మ అని చెప్పడం ఎవరు చెప్పారు, అట్లేదు. అంటే నువ్వు చూసుకునే సిద్ధాంతాన్ని బట్టి ఉంటుంది. అంటే నువ్వు జీవ సంబంధమైన బయోలాజికల్ అనివార్యత, అంటే కంపల్సరీగా కుటుంబం అంటే మనకు పుట్టిన పిల్లలే మనకు అనేది సవాల్. ఇది దత్తత కుటుంబం అనేది సవాల్ చేస్తుందని అర్థం చేసుకోవాలి. సంక్షిప్తంగా ఇది చట్టం ద్వారా నకిలీ అనుసంధానంపై దృష్టిని ఆకర్షిస్తుంది. ఇది ఫాల్స్ రిలేషన్ అంటారు. చట్టం ద్వారా ఫాల్స్ ఎట్లా అంటుందండి, ఇది కూడా ఈ పదం తీసేయాలి. యాక్చువల్గా ఈ చట్టంలో నకిలీ అనుబంధం మనం అంటే డూప్లికేట్ రిలేషన్ అని అంటారు. ఇది తప్పని నేను అనుకుంటున్నాను. చారిత్రాత్మకంగా దత్తత తీసుకోవడం దాదాపు అన్ని సమాజాలలో ఆచరణలో ఉంది. ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయికి పిల్లలు లేరు,
మన బ్రిటిష్ దాని ప్రకారం ఏంటంటే పిల్లలు లేని సంస్కారాలన్నీ కూడా బ్రిటిష్లో విలీనం కావాలి, వాళ్ళు దత్తత తీసుకోవడానికి కుదరదు. ఇది అంటే ఈ యొక్క సిద్ధాంతం బ్రిటిషర్స్ వాళ్ళు తీసుకొచ్చిన ఈ యొక్క దత్తత దానికి సంబంధించింది. అది ఆ రకంగా తయారైపోయి అది చాలా రాజ్యాలు వాళ్ళ పిల్లలు లేకపోవడం వల్ల బ్రిటిష్ దాంట్లో విలీనం అయిపోయాయని చెప్పొచ్చు. జరిగాయి. దశ కుటుంబాన్ని నిర్వహించడం. సమితి కుటుంబాలు కొత్తవి కావు, చరిత్ర అంతటా సర్వసాధారణం. కానీ 1970లకు ముందు సామాజిక మరియు మానవశాస్త్ర అధ్యయనంలో లేవు. అయితే ఈ యొక్క అడాప్టెడ్ ఫ్యామిలీస్, ఈ సమితి కుటుంబాలు అంటే ఇంతకుముందు సమాజ శాస్త్రాలలో ట్రెడిషనల్ ఫ్యామిలీస్ నుంచి చదివారు తప్ప వీటి గురించి చదవలేదు. 1970లకు ముందు సామాజిక మరియు మానవ శాస్త్ర అధ్యయనాలు ఇప్పుడు 2 ప్రాతిపదికన సమితి కుటుంబాల గురించి చాలా అధ్యయనం జరుగుతున్నాయి. మొదట అనేక పాశ్చాత్య దేశాల్లో అలాగే భారతదేశంలో పునర్వివాహాల కేసులు పెరుగుదల కారణంగా సమితి కుటుంబాలు లేదా మిశ్రమ కుటుంబాలు పెరిగాయి. అంటే అడాప్టేషన్, సమితి కుటుంబాలు అంటే అడాప్టెడ్. ఏంటి సమితి అని అంటారు అంటే నువ్వు అడాప్టెడ్ అంటే ఊర్లో తిట్టుకుంటారు కదా, సమితి అంటారు కదా, అంటే నా అడాప్టెడ్ అంటారు. అడాప్టెడ్ అంటే సమితి అని అంటారు. దీనివల్ల అంటే ఇప్పుడు పునర్వివాహం పెరగడం, ఇప్పుడు చదువుల వల్ల కూడా ఏమవుతుందంటే అండి, ఈ రకరకాల కారణాల వల్ల మ్యారేజ్లు ఇవన్నీ సరే కుదరక మళ్ళీ మ్యారేజ్ జరగడం, వీళ్ళు జరిగిన భార్య తెచ్చుకోవడం, భర్త తెచ్చుకోవడం, వాళ్ళు రెండవ మ్యారేజ్ జరగడం వల్ల మనకి ఈ యొక్క అడాప్టెడ్ ఫ్యామిలీస్ అనేవి పెరుగుతున్నాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. రెండో వివాహం పెరగడం వల్ల ఇప్పుడు మనకు యూనివర్సిటీలో హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళు, బిజినెస్లలో ఉన్న వాళ్ళు, సినిమా పరిశ్రమల వాళ్ళు, ఇట్లా రకరకాలుగా అనేది ఇప్పుడు మొత్తం ఒక నార్మల్ కుటుంబ వ్యవస్థ అనేది పూర్తిగా దెబ్బతిన్నాడు. ఎవరి బంధువులు ఉంటున్నాడు, ఎవరి కుటుంబం ఆ ప్రాధాన్యత లేదు. ఇప్పుడు ఆ కుటుంబాలకి ఆ ప్రాధాన్యత పోయింది. మొత్తం వివాహం ద్వారా, పునర్వివాహాల ద్వారా రెండో పెళ్లి, మూడో పెళ్లి, చిరంజీవి కూతురు 2-3 సార్లు పెళ్లి చేసుకుంది. ఇంకా వేరే వాళ్ళు 2-3 సార్లు. ఇప్పుడు ఒక పెళ్లితోటి కూడా ఆగట్లేదు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో ఏమవుతుంది అంటే పునర్వివాహం జరగడం. మొదటి ఇప్పుడు చిరంజీవి కూతురు శిరీష మొదటి ఒక పిల్లోడు ఉన్నాడు, ఇప్పుడు రెండో మ్యారేజ్ అంటే దాన్ని అడాప్ట్ చేసుకున్నాడు వాళ్ళు. ఇప్పుడు ఈశ్వరయ్య సార్ అంతే, చాలా మంది, ఇప్పుడు నేనే ఉన్నాను, మా మదర్ రెండో వైఫ్ మా ఫాదర్కి. అంటే ఇన్నేడే అది ఎంత చెప్పాలి, అది మా మదర్ ఆల్రెడీ 2 పిల్లలు ఒక చేసుకుంది. అట్లా అంటే దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ మనకు సమితి కుటుంబం అని చెప్పొచ్చు. అది ఒక రకంగా అడాప్టెడ్ ఫ్యామిలీ అన్నట్టు. మై ఫాదర్ అడాప్టెడ్, అది అడాప్టెడ్ ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు. క్లాసికల్ థియరీ యొక్క విమర్శ, క్లాసికల్ థియరీ యొక్క విమర్శ. సమాజశాస్త్రంలో కుటుంబం యొక్క నిర్వచనాలు, జీవశాస్త్రం యొక్క పాశ్చాత్య సాంస్కృతిక అవగాహన మరియు కుటుంబం ఏర్పడడానికి దాన్ని కేంద్రీకరించి అనువదించబడ్డాయి. సమాజశాస్త్రంలో కుటుంబ నిర్వచనాలు, జీవశాస్త్రం యొక్క పాశ్చాత్య సంస్కృతి అవగాహన మరియు కుటుంబం ఏర్పడడానికి దాన్ని కేంద్రీకరించాను. అంటే మనకు బేసిక్ గా ఫ్యామిలీ అనేది ఒక బయలాజికల్ అంటే వెస్టర్న్ బయలాజికల్ థియరీస్, వెస్టర్న్ థింకింగ్, ఇట్లాంటి వాటి నుంచి మనకి ఈ యొక్క క్లాసికల్ థియరీ వచ్చింది అనేది మనకు ఫ్యామిలీ అనేది వచ్చింది తెచ్చుకోవాలి. 1970ల ముందు చాలా మంది సమాజశాస్త్రవేత్తలు కుటుంబాన్ని ఇంటి నుండి వేరు చేసే పనులు నిమగ్నమై ఉన్నారు. మరియు కుటుంబం వేరు, ఆ తర్వాత ఇల్లు వేరు, కుటుంబాన్ని ఇంటి నుండి వేరు చేయడం తెలుసుకున్నారు. మరియు పారిశ్రామికీకరణ జరుగుతున్న సామాజిక మార్పుల పోలిక కోసం దీనికి ఉపయోగించారు. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఫ్యామిలీ ఇస్ డిఫరెంట్, హౌస్ హోల్డ్ డిఫరెంట్ అని అంతమంది కూడా మనం చెప్పుకున్నాం. కల్చరల్ లెడ్ బియాండ్ అడ్జస్ట్మెంట్స్. సాంస్కృతిక సిద్ధాంతకర్తలు కుటుంబం యొక్క సాంప్రదాయ నిర్వచనాలు, క్లాసికల్ థియరీ బియాండ్ ఫ్యామిలీ అండ్ మ్యారేజ్, బియాండ్ మ్యారేజెస్ అంటే ఏ రకంగా ఉంటుంది ఫ్యామిలీకి, బియాండ్ మ్యారేజ్ బయట ఏ రకంగా ఉంటుంది. సాంస్కృతిక సిద్ధాంతకర్తలు కుటుంబం యొక్క సాంప్రదాయ నిర్వచనాలు జీవశాస్త్రం మరియు బంధుత్వానికి సంబంధం గురించి ఎక్కువగా పరిశీలించబడడానికి సాంస్కృతిక పాశ్చాత్య అంచనాలే ఎక్కువ ప్రభావితం చెప్పవచ్చు. ఈ బయాలజికల్ ఫాదర్ అనేది ఎక్కువగా మనకు వెస్ట్ నుంచి అక్కడి నుంచి వచ్చింది అనేది ఇక్కడ మనం అక్కడ అర్థం చేసుకోవాలి. స్త్రీవాద దృక్పథం, శక్తి మరియు వివక్ష అంటే పవర్ అండ్ డిస్క్రిమినేషన్. ప్రధాన శ్రవంతి అధ్యయనంలో కుటుంబం, సహకారం, సామరస్యం, ఉమ్మడి ఆసక్తులు మరియు సమానత్వం ఆధారంలో ఒక
అనివార్యమైన సామాజిక సంస్థగా వర్ణించబడ్డాయి. మనకు క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ ఫ్యామిలీ ఏం చెప్పాయి? కుటుంబ సహకారము, సామరస్యము, ఉమ్మడి ఆస్తులు మరియు సమానత్వం ఆధారంగా ఒక ఒక అనివార్యమైనటువంటి ఇది ఒక ఇన్స్టిట్యూషన్ గా చెప్పబడ్డాయి. చాలా వరకు కుటుంబాల్లోని పురుషుడిని తమ అధ్యయనానికి ప్రాథమిక యూనిట్ గా తీసుకున్నారు. అంటే పురుష కేంద్రంగానే కుటుంబాలు ఉన్నాయి మరియు స్త్రీ అనుభవాన్ని విస్మరించారు. అంటే ఇక్కడ స్త్రీ పడే ఇబ్బందులు కానీ లేకపోతే స్త్రీ పెత్తనాన్ని కానీ ఇది విమర్శించారనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. చాలా మంది దీన్ని అంతరం నమ్మడు. రాజకీయ సభ్యత చాలా మొగలు చచ్చిపోయిన తర్వాత ఇంట్లో ఇంటి పెద్ద చనిపోయిన తర్వాత తల్లి పెద్ద అవుతుంది తప్ప నీకు ఆడవాళ్ళ ప్రాముఖ్యత వస్తుంది తప్ప ఇంట్లో కూడా ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ఇంకెవరైనా చచ్చిపోయారు అనుకోండి, లల్లూ ప్రసాద్ వాళ్ళ వైఫ్ ను పెట్టాడు, అది ఏంటంటే కేసులు ఉన్నాయి కాబట్టి అట్లా పైకి వస్తున్నారు తప్ప ఆడవాళ్ళే నీకు బేసిక్ గా కుటుంబ పెద్దలుగా మీరు ఇక్కడ కుటుంబాన్ని చూడడం అనేది చాలా తక్కువ. అంటే ఇక్కడ కుటుంబం అనేది పురుష కేంద్రంగా ఉంది, అది చాలా తక్కువ అనేది. అది శక్తి అంటే పవర్ కానీ డిస్క్రిమినేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మా అన్న మా పైన మేడం చెప్తా ఉంటుంది, ఆమె శాలరీ వస్తుంది కానీ ఆమెకు మొత్తం శాలరీ అంతా ఆయన అకౌంట్లో వేసుకుని ఓన్లీ బస్ ఛార్జీలకే డబ్బులు ఇస్తాడు అనేది విన్నారు. ఈ రకంగా మనకి పురుషుని మధ్యాహ్నం ప్రాథమిక యూనిట్ గా తీసుకున్నారు మరియు స్త్రీ అనుభవాన్ని విస్మరించారు. ఇక్కడ స్త్రీ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు ఆమె తాగదు, ఆమె డామినేట్ చేయదు, ఆస్తులు ఆమె పేరు మీద ఉండవు, ఆర్థిక పరిస్థితులు ఆమెకు అనుకూలంగా ఉండవు, ఆమె పిల్లలు పుట్టియాలి, వాళ్ళ సాకాలి, వాళ్ళ పాలు ఇవ్వాలి, ఆమె పెంచాలి, వాళ్ళ ఈమె లైంగికంగా తాగేస్తే అది చేస్తాడు. కుటుంబం అనేది ఒక హింసాత్మకమైనటువంటిది, ఒక పురుష కేంద్రంగా స్త్రీ వివక్షతగా అది ఉంది అనేది స్త్రీవాదులు మాట్లాడుతున్నారు. ఇది సామరస్యానికి, సహకారానికి, సమానత్వానికి ఇది ఒక పెద్ద సవాలు. కుటుంబం అనేది ఒక పెద్ద సవాల్ అనేది మనకు స్త్రీవాదులు చెప్తున్నటువంటి విషయం. కొత్త కుటుంబ ఫారం అంటే కొత్తగా వస్తున్నటువంటి ఎటువంటి కుటుంబాలు ఏర్పడుతున్నాయి. పారిశ్రామికన సిటీలు వేగవంతంగా పెరగడము, పట్టణాలు వేగవంతంగా పెరగడము, నగరీకరణ, ప్రపంచీకరణ ఈ నేపథ్యంలో ఏమవుతుంది అంటే పారిశ్రామీకరణ, పెరుగుతున్న మహిళల స్వతంత్రం, విద్యాస్థాయి పెరుగుదల, ఆర్థిక మార్పు, చట్టపరమైన నిబంధనలు, స్త్రీవాద విమర్శలు మరియు రాజకీయ చర్చలు వంటి బహుళ శక్తులు మరియు కుటుంబాలు మారుతున్నాయని మనం ప్రభావితం చేసుకోవాలి. అంటే వేగవంతంగా మారుతున్న పారిశ్రామికీకరణ, ప్రపంచీకరణ, ఈ యొక్క మైగ్రేషన్ అంటే వలసలు, ఆడపిల్లల చదువులు. ఒక ఆడపిల్ల ఊరి నుంచి బయటకు వెళ్ళేది కాదు. ఇప్పుడు మా ఊరు ఆడపిల్లలు చాలా మంది జాబులు చేస్తున్నారు. పోలీసు కానిస్టేబుల్ నుంచి మొదలు పెట్టుకుంటే రకరకాల జాబులు చేస్తున్నారు. అంటే మహిళల యొక్క చదువు, ఉన్నత విద్య ఇవన్నీ కూడా ఏమవుతుంది అంటే వాళ్ళ మైగ్రేషన్ చేసిన ఫారమ్స్ మారుతున్నాయి. వాళ్ళు లివింగ్ టుగెదర్ పెట్టిస్తున్నారు. అంటే ఏంటంటే కొత్త కుటుంబాలను ఏర్పాటు చేస్తున్నారు. ఎంపిక ద్వారా అంటే మనకు అడాప్షన్ అంటే బై సెలక్షన్. ఇప్పుడు మీకు వేరే వాళ్ళు తెలియదు, ఒకరి వాళ్ళు మీకు నచ్చితే మీ ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటామండి. అది బేసిక్. ఇప్పుడు ఒక మంచి చదువుకునే అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఆ చదువుకునే అబ్బాయిని తీసుకొచ్చి ఇంట్లో పెంచుకుంటారు. అది ఎంపిక ద్వారా కుటుంబం. దట్ ఇస్ ఆల్సో కాల్డ్ ఫ్యామిలీ. అది ఇక్కడ అర్థం చేసుకోవాలి. చట్టపరమైన నిబంధనలు కూడా మారాయి. స్త్రీవాద విమర్శలు ఎట్లాగూ ఉన్నాయి. కల్పన కన్నాభిరామన్ లాంటి ఎంతో మంది మాట్లాడుతూనే ఉంటారు. అంటే ఇట్లా మనకి కొత్త కుటుంబాలు అనేవి ఏర్పడుతున్నాయి. దానికి రకరకాల కారణాలను చెప్పొచ్చు. విద్యాస్థాయి, స్వతంత్రము, పెరుగుతున్న మహిళల స్వతంత్రము, పెరుగుదల, ఆర్థిక పరిస్థితులు, చట్టపరమైన నిబంధనలు, స్త్రీవాద విమర్శలు, రాజకీయ చర్చలు ఇవన్నీ కూడా ఏంటంటే మన కొత్త కుటుంబాలు ఏర్పాటు చేస్తున్నాయి. అది ఎంపిక ద్వారా కుటుంబాలు, ఆ తర్వాత అవి బంధుత్వానికి దూరంగా ఉంటాయి అన్నట్టు. మనకు బ్లడ్ ద్వారానో లేకపోతే పిండి ద్వారా కాకుండా మనకి ఎంపిక ద్వారా కుటుంబాలు అనేటివి అని చెప్పొచ్చు. మేము సృష్టించుకున్న కుటుంబాలను కూడా అందులో వర్ణించబడ్డది. కుటుంబ నిర్మాణంలో వ్యక్తుల ఎంపిక ఉంటుందని సూచిస్తుంది. లివింగ్ రిలేషన్షిప్, దాంపత్యంగా స్థాపించబడిన కుటుంబ యూనిట్ల నుండి నిష్క్రమణ అనేక మంది మధ్య ఏర్పాట్ల యొక్క ప్రాధాన్యత రూపంలో ఉద్భవించింది లివింగ్ రిలేషన్షిప్. అంటే సహజీవనం అనేది వివాహం వెలుపల మానసికంగా మరియు లైంగిక సాన్నిహిత సంబంధాలతో దీర్ఘకాల శాశ్వత ప్రాతిపదికను కలిసి జీవించే నిర్ణయించుకునే ఏర్పాటు. అంటే సహజీవనంలో పెళ్లి అనేదానికి, దాంపత్యం అనేదానికి, కుటుంబానికి సహజీవనం అంటే మనం కలిసి బతుకుదాం అనే దానికి ఇంకా మనం పెళ్లి చేసుకుని బతుకుదాం అనే దానికి చాలా తేడా ఉంది. ఇక్కడ లైంగికంగా, సాన్నిహిత్యంగా, దీర్ఘకాలిక శాశ్వత ప్రాతిపదికను పరిశీలించడం అనేది లివింగ్ రిలేషన్షిప్స్. మా అపర్ణ మేడం, మా టీచర్, ఆమె లివింగ్ లోనే
బతుకుతుందని చెప్పారు. పెళ్లి చేసుకోదంటే ఆమె షీఈస్ హ్యావింగ్ ఫ్యామిలీ, కాకపోతే నాడు లివింగ్ రిలేషన్షిప్ అనేది నేను విన్నది, కన్ఫర్మ్ గా చెప్పలేదు. లివింగ్ రిలేషన్స్ భిన్న లింగం మరియు స్వలింగ సంపర్కుల జంటలుగా నమోదు చేయవచ్చు. ఇది లివింగ్ రిలేషన్స్ అనేది మీకు గేస్ కావచ్చు, లెస్బియన్స్ కావచ్చు, అంటే స్త్రీలు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఇట్లా ఏదైనా జరగవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పట్టణ నగరాల్లో యువతరంలో లివింగ్ రిలేషన్స్ ప్రాధాన్యత ఉంది. అంటే రోజు రోజుకి కొన్ని ఒక 60 కోట్ల మంది యువత ఉంటారు మన భారతదేశంలో. 140 కోట్ల 60 కోట్ల మంది ఉంటారు. చాలా మంది లివింగ్ రిలేషన్స్ సిటీలలో బాంబే, హైదరాబాద్, చెన్నై, కలకత్తా, ఇవన్నీ న్యూయార్క్ సిటీ ఎక్కువగా మనకు లివింగ్ రిలేషన్స్ కి ఎక్కువగా ఈ యొక్క ఫ్రెండ్స్ ప్రాధాన్యత చూపిస్తున్నారని అర్థం చేసుకోవాలి. ఇది కాకుండా సరోగసి అనే పదాన్ని మూడో పక్షం సాధారణంగా ఒక సహాయంతో ఏర్పడిన కుటుంబాన్ని సూచించడానికి ఉపయోగిస్తారు. వాళ్ళ పిల్లల గర్భధారణ కోసం తమ గర్భాన్ని అద్దెకు తీసుకుంటారు. సరోగసిలో తమ సంతానోత్పత్తి తినికి చట్టపరమైన ఒప్పందాన్ని కూర్చుకుంటుంది. బిడ్డ ప్రసవించిన తర్వాత ఆమెకు ఎలాంటి దావా లేదా సంబంధాలు లేవు. ఈమె ఏంటంటే డబ్బులు ఇచ్చేసి ఆమె గర్భాన్ని అద్దెకు తీసుకుని బిడ్డను పుట్టిస్తారు. ఆ పుట్టిన బిడ్డకు వీళ్ళకి ఎటువంటి సంబంధాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. సరగసి కుటుంబం సాంప్రదాయ కుటుంబ పరంగా పనిచేస్తుంది, కానీ ప్రసూతి భావన సంక్లిష్టంగా ఉంటుంది. మాతృత్వం అనేది గర్భధారణ కాలం ద్వారా నిర్వహించబడుతుంది, కానీ గర్భాన్ని అద్దెకు తీసుకునే సామర్థ్యం ద్వారా నిర్వహించబడుతుంది. తల్లి మరియు బిడ్డల మధ్య గర్భధారణ సంబంధం లేకపోవడం వారి శారీరక మరియు భావోద్వేగ సంబంధాన్ని ప్రభావితం చేయదు. అంటే తల్లికి ఇప్పుడు గర్భధారణ సంబంధం లేకపోవడం, గర్భం ఉంటేనే నా కడుపులో పుడితేనే పిల్లోడు అనే ఆ సంబంధం, ఆ యొక్క ఆ సంబంధం ప్రభావితం చేయదు అనేది మనకు సరగసి కుటుంబాలను చెప్తున్నాయి. ఈ సరగసి అనేది ఎక్కడ ఎక్కువగా ఉంటుందంటే మరీ ముఖ్యంగా ఈ యొక్క గుజరాత్ లో పెద్ద పెద్ద సిటీలలో ఏంటంటే ఈ సరగసికి ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళు ఎందుకంటే బిజినెస్ పనులలో ఈ యొక్క రకరకాల కారణాల సెక్స్ అది చేయకపోవడం వలన ఇంకేదో కారణం వల్ల ఈ సరగసి అనేది సరగసి మదర్ అనే ఒక సినిమా వచ్చింది, డిగ్రీ చదువుతుంది. అది ఒక పూర్ణ సినిమా, అది మేము సరిగా చూడలేదు అనుకోండి. అది అంటే సినిమా చేయాలని అది చేశారు. అంటే ఇట్లా సరగసి అనేది నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క మధ్యతరగతి వాళ్ళు, సిటీ వాళ్ళు మాతృత్వం అనేది గర్భం ద్వారా పిల్లలు పుట్టిన మాతృత్వం కాదు, అద్దె తీసుకొని దాని ద్వారా పిల్లలు పుట్టి వాళ్ళ ద్వారా సేమ్ ప్రేమను కానీ పంచడం కానీ చేయడం జరుగుతుంది అనేది మనకు సరగసి కుటుంబాలన్నీ కూడా ఉంటాయి. ఇది ఎక్కువగా మనకు ఇండియాలో అయితే గుజరాత్ లో సరగసి కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయనేది మనకు తెలుస్తున్నటువంటి. ఇంతటితో ఈ పాఠాలను ఇక్కడితో ముగిద్దాం. మరొక పాఠంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.